ఏపీ కూటమి సర్కార్లో పైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాగానే ఉన్నారు, కానీ కింద మాత్రం జనసేన టీడీపీ నేతలు కొట్టుకు చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందా సార్? ఒకే పార్టీలో ఉన్నవారే కొట్టుకుంటారు క్షేత్రస్థాయిలో. మీకు ఒకే పార్టీలో ఉన్నవారు ఎమ్మెల్యే పదవికి రిబెల్స్ ఉండరా, సర్పంచ్ పదవికి రిబెల్స్ ఉండరా, ఎంపీటీసీ జెడ్పీటీసీ రిబెల్స్ ఉండరా? ఒకే పార్టీలోనే 4 టికెట్లు ఆశిస్తే అందులో ఒకరో ఇద్దరు తిరగబడుతూనే ఉంటారు కదా. అలాంటప్పుడు 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు సహజంగానే క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో మీకు కంపీటింగ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, పరస్పరం పోటీ పడే రాజకీయ నాయకుల ఆకాంక్షలు ఉంటాయి. సో అదంతా రాజకీయాల్లో సహజమే కదా. ఇప్పుడు ఒక పదవి ఒకటే ఉంటుంది, కానీ 2 పార్టీలకు చెందిన వారు పోటీ పడుతూ ఉంటారు కదా. అయితే రాజకీయంగా ఆ పార్టీల నాయకత్వం కలిసి ఉన్నంత కాలం క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని చాలా సులభంగానే తట్టుకోగలుగుతారు. ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల బంధం చాలా బలంగా ఉంది, క్షేత్రస్థాయి వరకు కూడా బలంగా ఉంది. రాజకీయ సంకీర్ణమే కాదు, అది సామాజిక సంకీర్ణం కూడా. ఒక అసహజమైన సామాజిక సంకీర్ణం హిస్టారికల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య కూడా ఏ రకమైన పొరపత్యాలు లేవు. అందువల్ల ఇద్దరు నాయకులు కూడా చాలా జాగ్రత్తగా అవకాశం ప్రత్యర్థి జగన్కి ఇవ్వద్దు అని సర్వశక్తులు వడ్డి పనిచేస్తున్నారు. కానీ అనివార్యంగా పార్టీలు అన్న తర్వాత మీకు ఒకే పదవికి 2 పార్టీలు ఆశించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అల్టిమేట్గా పార్టీల నాయకత్వం తెలుస్తుంది కదా. ఇష్టం లేని వాళ్ళు పార్టీలకి వెళ్ళిపోతారు, ఇష్టం అంగీకరించిన వాళ్ళే ఉంటారు. అది ఎక్కడైనా తప్పదు కదా. పొత్తుల రాజకీయాల్లో అది అనివార్యంగా ఉంటుంది.